ఈజ్ ద బెస్ట్ రీజనరేటివ్ మెడిసిన్. మ్యామ్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి స్లీప్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుంది. సో స్లీప్ ఇండ్యూస్ చేసేదే ఆర్ నిద్రపోయినప్పుడు జనరేట్ అయ్యే హార్మోనే మెలటోనిన్ అనేది. ఆ మెలటోనిన్ అనేది రిపేరింగ్ హార్మోన్. మన బాడీ రీజనరేట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అది. అది అట్లీస్ట్ మనం పడుకున్న తర్వాత 2 to 3 అవర్స్ అయితే కానీ అది రిలీజ్ అవ్వడం స్టార్ట్ కాదు. ఇప్పుడు హార్డ్లీ ఎంతసేపు పడుకుంటున్నారు? 4 to 6 అవర్స్. అంటే మార్నింగ్ పడుకునేది లెక్కలోకి రాదు. మార్నింగ్ డే లైట్ ఉంటుంది, అది మన రిథం కాదు. మన హ్యూమన్ బీయింగ్స్ రిథం ఏంటి అని అంటే వీఆర్ డయోర్నల్ యానిమల్స్. అంటే మార్నింగ్ యాక్టివ్ గా ఉంటారు, నైట్ రెస్ట్ తీసుకోవాలి. అది మన జీన్స్ లో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఇంప్రింట్ అయి ఉంది. సో వీ షుడ్ స్టే అవేక్ ఇన్ ద మార్నింగ్ అండ్ స్లీప్ ఇన్ ద నైట్. దట్ ఈస్ ద టైమ్ వేర్ అవర్ బాడీ రీజనరేట్స్. సో ఆ టైంలో ప్రాపర్ క్వాలిటీ స్లీప్ అనేది తక్కువైపోయింది. సో తక్కువైపోవడం వల్ల మెలటోనిన్ అనేది ప్రొడక్షన్ తక్కువైపోయింది. సో బాడీ రిపేర్ అవ్వదు. సో బాడీ రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ వైటల్ ఆర్గన్స్ రిపేర్ అవుతాయి. సో వైటల్ ఆర్గన్స్ అంటే మనం బతకడానికి కావాల్సిన ఆర్గన్స్ లైక్ హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్, ఇవి రిపేర్ అవుతాయి. అంత వైటల్ కాని ఆర్గన్స్ రిపేర్ కావడానికి ఎనర్జీ వెళ్ళదు. ఎందుకంటే ముందు ఫస్ట్ బతకాలి కదా, తర్వాత రీప్రొడక్షన్. ముందు సర్వైవ్ అయితే తర్వాత రీప్రొడక్షన్. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది రిపేర్ ప్రాసెస్ లో. సో దానివల్ల ఈ హార్ట్ అవి కొద్ది గొప్ప మేనేజ్ అయినా రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద బాగా ఇంపాక్ట్ పడుతుంది వెన్ దెర్ ఈస్ నో ప్రాపర్ రెస్ట్ టు ద బాడీ. సో ఆ రకంగా స్లీప్ చాలా ఇంపార్టెంట్ రీప్రొడక్షన్ కి అండ్ సెక్షువల్ హెల్త్ కి సంబంధించి. సో రిపేర్ కాకపోతే ఆబ్వియస్ గా ఇష్యూస్ వస్తాయి, హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ మన బాడీ మనకి చెప్తూనే ఉంటుంది, కానీ వీ డోంట్ లిజన్ టు అవర్ బాడీ. వెరీ ఫ్యూ సెన్స్ the things what our body is trying to tell us. మ్యామ్ ఇప్పుడు మన బాడీలో ప్రతిదానికి ఇచ్చే ప్రిఫరెన్స్